హైదరాబాద్లో ఈగల్ టీం దాడులు చేసింది. కొండాపూర్ క్వాక్ వేరీనా పబ్లో తనిఖీలు చేసింది. బ్లాక్ కాఫీ పేరుతోటి పబ్లో ఈవెంట్ నిర్వహించారు. నైజీరియాకు చెందిన డీజే ప్లేయర్ తోటి ఈవెంట్ ఆర్గనైజర్ చేశారు. ఇక పబ్లో ఉన్న వారికి డ్రగ్స్ టెస్ట్ చేసింది ఈగల్ టీం. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్గా వచ్చింది. ఈగల్ టీం తనిఖీల సమయంలో పబ్లోని సినీ నటి హేమ ఉన్నారు. డ్రగ్స్ టెస్ట్లో తనకు నెగిటివ్ వచ్చిందని హేమ వీడియో రిలీజ్ చేశారు. వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు. జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను క్లబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు. జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. హైదరాబాద్లో ఈగల్ టీం దాడులు చేసింది. కొండాపూర్ క్వాక్ వేరీనా పబ్లో తనిఖీలు చేసింది. బ్లాక్ కాఫీ పేరుతోటి పబ్లో ఈవెంట్ నిర్వహించారు. నైజీరియాకు చెందిన డీజే ప్లేయర్ తోటి ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. పబ్లో ఉన్న వారికి డ్రగ్స్ టెస్ట్ చేసింది ఈగల్ టీం. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్గా వచ్చింది. ఈగల్ టీం తనిఖీల సమయంలో పబ్లో సినీ నటి హేమ ఉన్నారు. డ్రగ్స్ టెస్ట్లో తనకు నెగిటివ్ వచ్చిందని హేమ వీడియో రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ఈగల్ టీం దాడులు, కొండాపూర్ క్విక్ ఎరీనా పబ్లో తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, నిన్న రాత్రి ఈగల్ టీము అర్ధరాత్రి రైడ్స్ నిర్వహించారు. అయితే కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్ లో ఈగల్ టీం రైడ్స్ కూడా నిర్వహించారు. అయితే బ్లాక్ కాఫీ పేరుతో యొక్క ఈవెంట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తిగా అంటే 64 మందికి కూడా డ్రగ్స్ టెస్ట్ చేయగా ఇందులో 8 మందికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అయితే ఈ యొక్క డ్రగ్స్ తనిఖీలో చూస్తే మాత్రము సినీ నటి హేమ కూడా యొక్క బ్లాక్ కాఫీ పబ్ లో అప్పటికే ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ఆమెకు సంబంధించి కూడా తనిఖీలు చేయగా ఆమెకు నెగిటివ్ వచ్చింది. ఒక నెగిటివ్ వచ్చిన దానికి సంబంధించిన వీడియో కూడా ఆమె తన ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసుకుంది. అంతేకాకుండా తనకు ఆ నెగిటివ్ వచ్చింది, తను డ్రగ్స్ సేవించలేదని చెప్పి ప్రధానంగా ఒక వీడియోలో కూడా ఆమె సారాంశం కూడా చెప్పింది. అంతేకాకుండా ఈ యొక్క డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఈగల్ టీం ఎప్పటికప్పుడు పబ్ లో ఎలాంటి ఈవెంట్స్ కొనసాగుతున్నాయి, అంతేకాకుండా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన డీజే ఎవరు ఉన్నారు అనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు ఈగల్ టీము స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఇలాంటి రైడ్స్ కూడా చేస్తుంది. అయితే నిన్న రైడ్స్ లో సినీ నటి హేమకు సంబంధించి నెగిటివ్ వచ్చిందని చెప్పి ఆమెనే తన సోషల్ మీడియాలో పూర్తిగా పోస్ట్ చేసిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. మొత్తానికి 8 మందిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఒక డ్రగ్స్ ఎక్కడ సేవించారు, అయితే పబ్కు సంబంధించి పబ్ లోనే సేవించారా లేకపోతే బయట సేవించారా, అసలు ఈ డ్రగ్స్ ఎవరిచ్చారు అనే దానిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనిపైన కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి మరికొంత సమయం పడుతుంది. ఈ యొక్క డ్రగ్స్ ఎవరి వద్ద కొనుగోలు చేశారనే దానిపైన కూడా. మరోవైపు సెల్ ఫోన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని మీరు డ్రగ్స్ ఎవరి వద్ద కొనుగోలు చేశారు దానిపైన కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నామని చెప్పి ఈగల్ టీమ్స్ అధికారులు అంటున్నారు. అయితే పవన్, ఎప్పుడు ఏదో ఒక రకంగా వార్తలు నిలిచే హేమ క్వాక్ ఎరీనా పబ్లో ఉండడం చూసాం. సినీ నటి హేమతో పాటు ఇంకా ఎవరైనా సినీ ప్రముఖులు ఈ పబ్లో ఉన్నారా? అయితే సినీ ప్రముఖులకు సంబంధించి చూస్తే మాత్రం సినీ నటి హేమ ఒక్కరే ఉన్నట్టుగా దీనికి సంబంధించి మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తిగా అంటే 64 మందిలో ఇంకా సినీ సంబంధించిన వారు ఎవరు కూడా లేకున్నచ్చు అనేది మాత్రం తెలుస్తుంది. కేవలం సినీ నటి హేమ తన స్నేహితులతో కలిసి ఈ యొక్క పార్టీకి వెళ్ళినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఆమెకు నెగిటివ్ వచ్చిందనే సంబంధించి పూర్తిగా సోషల్ మీడియాలో పెట్టడంతో సంచలనంగా సృష్టిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా హేమ పైన డ్రగ్స్ సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆరోపణల నేపథ్యంలో తాను డ్రగ్స్ తీసుకోలేదు అనేది మాత్రము పూర్తిగా ఇటు సందేశం ఇవ్వడానికి ఆమె యొక్క పోస్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.